ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. 2025 మే మాసంలోకి వచ్చేసాం. కాలము వేగంగా పరిగెడుతోంది, చాలా వేగంగా పరిగెడుతోంది. ఎవరు ఎంత సాధించాము, ఎంత ధర్మంగా మనము ప్రయోజనాన్ని పొందుకున్నాము అన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి అవలోకనం చేసుకోవాలి. సరే, వేదాంత ఉపన్యాసం కన్నా ముందుగా ఒక చిన్న విజ్ఞప్తి. రోజువారీ ఫలితాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు ఇవన్నీ కూడా గోచారంతో సమ్మిళితమై ఉంటాయి. ఈ మాసంలో ఈ చతుర్గ్రహ కూటమి త్రిగ్రహ కూటమిగా మారిపోతోంది. ఒక్కొక్కసారి రాహువు శుభకారకుడు అవుతున్నాడు, శుక్రుడు అత్యంత శుభకారకుడు అవుతున్నాడు, అలాగే గురుడి యొక్క ప్రభావం కూడా మారబోతోంది. కాబట్టి ఈ రకమైనటువంటి విషయాల్ని గోచారంలో గ్రహాల యొక్క స్థాన మార్పును బట్టి మనం చెప్పేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. జన్మజాతకంలోని మీకు 100కి 100 పాళ్ళు శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ప్రతి మాసం ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఆ విషయాన్ని ఈ మాసంలో మనము ఒక చిన్న మంచి మాట, వృక్షో రక్షతి రక్షితః. దయచేసి మనందరం కూడా ఈ మాసంలో ఖచ్చితంగా మనము ఇంకుడు గుంతలు ప్రతి ఇంటిలో కూడా, ఈ గృహ సముదాయాలు అంటే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ 10 ఫీట్ల లోతు ఉన్నటువంటి గుంతని, ఇంకుడు గుంతని ఏర్పాటు చేసుకోండి. తప్పకుండా దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. నీటి కటకట నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. రైతులు కూడా మీ యొక్క పొలాల దగ్గర ఏదన్నా ఇంకుడు గుంత లేదా బావి లాంటివి తవ్వుకునే ప్రయత్నం చేయండి. బోర్లు వేసి భూమి తల్లి యొక్క గొంతుని కోసే ప్రయత్నం చేయకండి. ఆ భూమి తల్లి శరీరాన్ని గుంతలమయంగా చేస్తున్నాం మనం. కాబట్టి అలా కాకుండా ఒక దగ్గర ఇంకుడు గుంత తవ్వుకుంటే, ఒక బావి తవ్వుకుంటే దానివల్ల మంచి నీటి ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. తద్వారా మనకి రాబోయేటువంటి వర్షకాలంలో మంచి వర్షాలే ఉన్నాయి. ఆ విషయాన్ని గుర్తించండి. రెండవది, నేను ఏప్రిల్ మాసంలో ఫస్ట్ వీక్లో ఒక వార్త చూశాను. ఈసారి సాధారణ వర్షపాతాలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఒక మెసేజ్, వార్త ఈనాడు పత్రికలో వచ్చింది. ఇక మొన్న దాదాపుగా మనకి 16వ తేదీ, ఏప్రిల్ 16వ తేదీ అనుకుంటా, నేను 15వ తేదీ సంథింగ్ ఆ టైంలో మనకి పేపర్లో ఈసారి ఋతుపవనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అధిక వర్షపాతం పడే అవకాశం ఉంది, మళ్ళీ ఒక స్టేట్మెంట్ వచ్చింది. అదే ఈనాడు పేపర్లో. కావాలంటే మీకు నేను ప్రూఫ్ ద్వారా చూపిస్తాను, వాటిని విత్ ప్రూఫ్ నేను మీకు చూపించే ప్రయత్నం చేయగలుగుతాను. ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. మరి వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చేటువంటి వివరాలని, మన జ్యోతిష పండితులు చెప్పే వివరాలని అన్నిటిని కూడా ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఏదేమైనా ఈ జూన్ మాసంలో పడేటువంటి వర్షాలు ఎక్కువగానే ఉన్నాయి, అధిక వర్షపాతమే ఉంది. ఆ విషయాన్ని పంచాంగ శ్రవణను కూడా మేము చెప్పి ఉన్నాం. ఆ విషయాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఇక రెండవది, వారం వారం నేను షేర్ మార్కెట్ గురించి చెప్తూ ఉంటాను. నాకు షేర్ మార్కెట్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను షేర్లు కొనను. కానీ షేర్ మార్కెట్ యొక్క వాతావరణాన్ని చూసి, అంటే ఆర్థిక పరిస్థితిని గమనించి, ఏ షేర్స్ లాభాలు పొందుకుంటున్నాయి, అంటే సెన్సెక్స్ ఎన్ని వేల పాయింట్లు ఉంటుంది, అలాగే నిఫ్టీ ఎన్ని వేల పాయింట్ల వరకు చేరుకుంటుంది అన్న విషయాన్ని ఆ రోజులలో 5 రోజులు ఉన్నటువంటి గ్రహ గమనాన్ని బట్టి చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను షేర్స్ ఏం కొనను, నాకు అసలు అవసరం లేదు. మా అమ్మాయి చేస్తూ ఉంటుంది, తను ఫ్యూచర్లో వ్యాపారవేత్తగా ఎదగడానికి తను ఎప్పటి నుంచి చేస్తుంది. అదేమి రోజువారీగా ట్రేడింగ్ చేయదు, గమనిస్తుంది, షేర్ మార్కెట్ గమనిస్తుంటుంది. నేను చేయొద్దని చెప్పాను, జాగ్రత్త పడమని చెప్తాను. కాబట్టి ఇవన్నీ కూడా మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది. అనవసరంగా కామెంట్ చేసి అది 25,000 పాయింట్లు వస్తుందో 26,000 పాయింట్లు వస్తుందో, ఆ రోజు గురుబలం బాగా ఉంటే ఒకలాగా, శుక్రుడు బలం ఉంటే ఒకలాగా, ఆ యొక్క నిఫ్టీలో 26,000 పాయింట్ల 29,000 పాయింట్ల చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గత 2 మాసాల క్రితం చెక్ చేస్తాను నేను ఎలా ఉంటుంది అనే షేర్ మార్కెట్ని. ప్రతి ఒక్క విషయం కూడా నేను ఏ చెప్పినా, రీల్స్ వేసినా, ఏది మీకు షార్ట్ వీడియోలు చేసినా, ఇవన్నీ కూడా నేను ఆధారం లేకుండా ఏది చేయను, చెప్పను కూడా. నేను ఆధారంతో చెప్తాను. నేను చెప్పేటువంటి అక్షయ తృతీయ గురించి కానివ్వండి, ఆడవాళ్ళకు వచ్చేటువంటి ఋతుస్రావం కానివ్వండి, ఈ ఋతుస్రావం గురించి ఏదైనా సరే నేను ధర్మబద్ధమైనటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయ తప్ప అనవసర పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చెయ్యను. ఈ విషయాన్ని గమనించుకొని తప్పకుండా మన ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని మరొక 1000 మంది చేత మీరు సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక ఆయన బాగా చెప్పాడండి, మంచిదే, మీకు మంచి కలగాలని కోరుకుంటున్నాను. నేను బాగా చెప్పలేదు,
సూచనగా తీసుకొని జాగ్రత్త పడి మంచి ఫలితాలు పొందుకునే ప్రయత్నం చేయండి అన్న విషయాన్ని గమనించండి. పిచ్చి కామెంట్స్కి నా దగ్గర నుంచి పిచ్చి సమాధానమే వస్తుంది. ఇది మర్చిపోవద్దు. నేను టిట్ ఫర్ టాట్. ఎవరికైనా అపాయింట్మెంట్కి ఎంత డబ్బు తీసుకుంటాము నేను మొహమాట లేకుండా చెప్తాను. కానీ ప్రచారం చేసుకునే అవకాశం నాకు లేదు. మీకు పర్సనల్ అపాయింట్మెంట్ ఉందా, నా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు ఎంత రుసుమవుతుందో చెప్తారు. మీరు చాలా కాస్ట్లీ అని చెప్పేసి, మీరు అమెరికాలో ఉన్నప్పుడు ఒక రేటు, ఇండియాలో ఒక రేటు ఉంటుందని చెప్పేసి అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఒక దేవస్థానానికి టికెట్ కొంటున్నప్పుడు ఇంటర్నేషనల్ ఉన్నటువంటి వారికి దర్శన టికెట్, అభిషేకం టికెట్ వేరే ఉంటుంది. అక్కడ ప్రశ్నించరే, కానీ జ్యోతిష్కుడుగా మేము అడుగుతున్నటువంటి దానికి మాత్రం ప్రశ్నిస్తుంటారు. నేనేమి 2000, 3000 తీసుకునేటువంటి వ్యక్తిని కాదండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే మీ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి జ్యోతిష్కుడు నేను, తప్పుగా అనుకోవద్దు. ఏదేమైనా ఈ యొక్క మే మాసంలో ఉన్నటువంటి గోచార ఫలితాలని నిశ్చితంగా పరిశీలించి మంచి మంచి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం మే నెలలో మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? నేను ఈ యొక్క 30 రోజుల్ని 31 రోజుల్ని 4 భాగాలుగా చేసుకుంటాను. అలా నేను 4 వారాలుగా విభజించుకున్నప్పుడు మేషరాశి వారికి మే 2025 కర్కాటక రాశి వారికి ఉన్న ఫలితాలు ఏమిటి అని పరిశీలిస్తే, ఈ 30 రోజుల్ని 31 రోజుల్ని 4 వారాలుగా విభజిస్తున్నాను కాబట్టి ఒక్కొక్క వారంలో ఎలా ఉందనేది నేను ముందుగా మీకు హింట్ ఇస్తాను. మొదటి వారం యావరేజ్ గాను, రెండవ వారం నష్టదాయకంగా గాను, మూడో వారంలో లాభసాటిగాను, 4వ వారంలో మొదటి 3 రోజులు పర్వాలేదనిపించి చివరి 4 రోజులు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్త. సో మొదటి వారంలో పెద్దల సూచనలు తీసుకుంటూ జాగ్రత్త పడుతూ ఉద్యోగ బాధ్యత నిర్వర్తించుకుంటే ప్రయత్నం చేయాలి. రెండో వారంలో పనికిమాలిన వ్యక్తులకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రెండో వారం ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. మూడో వారంలో అద్భుతం, ఆనంద యోగం, ఐశ్వర్యము, ధనలాభము, వస్తులాభము, వాహన యోగము, కోటి వాదల సమసిపోవడము, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, భక్తులతో అంటే బంధుమిత్రులతో అనుకూలత, ఏదైనా దేవాలయ నిర్మాణం ప్రారంభం చేయడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, భక్తి భావన ఎక్కువగా ఉండడం, అనుకూలమైన శుభయోగాలు, భార్యాభర్తల మధ్య మైత్రి, విదేశీయానం, విదేశాల్లో శ్రీనివాసం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో పరిపూర్ణ విద్యా ప్రాప్తి పొందుకోవడం, కాన్వకేషన్స్ కి తల్లిదండ్రుల్ని కూడా విదేశాలకి పిలువగలిగే అవకాశం, అక్కడ అందరితో కలిసి ఆనంద యోగం. మరి 4వ వారంలో మొదటి 3 రోజులు పర్వాలేదు, యావరేజ్ గా ఉంది, ఏదో కొద్దిగా శ్రమ నడుస్తుంది. కానీ మిగిలిన 4 రోజులు అంటే మాసాంతంలో విపరీతమైనటువంటి ఖర్చు, పనికిమాలిన ఖర్చులు, పనికిమాలిన వ్యక్తులతో మాట్లాడడం, చదువుని అశ్రద్ధ చేయడం, నాకే అన్ని తెలుసు అనుకోవడం, లేనిపోని వివాదాలు ఇరుక్కోవడం, వాహన వేగం, మద్యపాన సేవనం, ప్రమాదాన్ని తెచ్చుకోవడం, రకంగా మీకు తీవ్ర ప్రమాదమే, మంచానికి పడే అవకాశం ఉందండి. ఏమిటంటే ఇలా చెప్తారు మీరు, మీది జాతకం వినాలంటే భయం వేస్తుందని చెప్పడానికి నేనేమి మిమ్మల్ని గొంతు మీద కత్తి పెట్టి భయపెట్టట్లేదండి. జాతకంలో మీకు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంది. దాన్ని జాగ్రత్తగా ఉండండి. ప్రథమార్థంలో గురుడు మరియు శుక్రుడు శుభకారకులే, ద్వితీయార్థంలో రాహు వల్ల ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండండి. దాన్ని నేనేం చేయను. గురుడు యొక్క మార్పు వల్ల మీకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దానిలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం, మద్యపానం చేయడం, తప్పుడు మార్గంలో వెళ్ళడం, లంచాలు పుచ్చుకోవడం లాంటిది ఉంది. అది హింట్ మీకు 2వ వారాన్ని కలిగించింది. 2వ వారాన్ని జాగ్రత్తగా ఉండాలిగా. అబ్బే లేదు, 2వ వారంలో వానికి ఆర్డర్ వేస్తారు, నీకు 6 లక్షలు 40 లక్షలు నేను నీ బిల్ శాంక్షన్ చేయాలంటే నాకు 3 లక్షలు లంచం కట్టనడం. అప్పటికే 1 లక్ష రూపాయలు ఇచ్చి ఉంటాడు, అయినా వాడిని పీక్కు తిందాం. వాడిని పీకి పాకం బట్టి వాడిని లంచం తీసుకోవాల్సిందే. లంచం తీసుకోవాలి. మన భార్యకో నా మొగునికో బంగారం గిఫ్ట్ ఇవ్వాల్సిందే, బైక్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే, కాబట్టి మన లంచాలు పుచ్చుకోవాల్సిందే అన్న భావనతో బలీయంగా పడిపోతారు. 3వ వారంలో బుద్ధి వస్తుంది, ఫోన్లో ఏదైనా ప్రమాదం ఉంటుందేమో జాగ్రత్తగా ఉందాం అనిపించినా మరి 4వ వారంలో మళ్ళీ అంతిమలో 4వ వారంలో లాస్ట్ 4 రోజులు లేదు అబ్బో లంచం తీసుకోవాల్సిందే అన్న భావనతో మళ్ళీ మనం బుద్ధి లేకుండానే వాడిని ఇబ్బంది పడి మర్నాడు అంటే జూన్ 1st వీక్లో కలర్ ఫోటోలో పేపర్లో చూసుకోవచ్చు, లంచం తీసుకొని పట్టుబడ్డ ఏఈ గారు, ఓఈ గారు, కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ ఎవరో ఒకళ్ళు అలాంటి పడుతుంది. ఇవి జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ లో కూడా ఉంది. నీటిపారుదల శాఖ, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ మరియు సబ్ రిజిస్టర్ ఆఫీసులలో ఇలాంటివి కనపడతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అటువంటి లంచాన్ని తీసుకునే ప్రయత్నం చేయకండి. మిగిలిన రోజులలో శుభప్రద, ఆనందం, ఐశ్వర్యం, సంతోషం, ధనలాభం, వృత్తిలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో ఉన్నత విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, మంచి ఎరువులు లభించే అవకాశం. మళ్ళీ ఇక్కడ ఒక మాట చెప్పాలి, రైతన్నలు కూడా మీరు విషయాన్ని పండిస్తున్నారు, నా బాగానే వింటున్నారు, మన ఫలితాలు
బ్రహ్మాండంగా వింటున్నారు, మంచిగా 10 మందికి చేరువవుతోంది. అయినా సరే మరి ఎంతమంది రైతు అన్నలు సేంద్రియ ఎరువులు వాడుతూ అర్థం కాదు నాకు. ఒక పని చేయండి, కనీసం మీ తిండి మీరు తినడానికైనా, మీ కొరకైనా, మీరు మీ భార్య మీ పిల్లలు తినడానికైనా సేంద్రియ ఎరువులు వాడి కొంత భాగాన్ని మీరు పంట పండించుకోండి. మీరైనా ఆరోగ్యంగా ఉండండి. కనీసం ప్రతి రైతు మీ పొలంలో 1 ఎకరంలో కనీసం లేదా 1/2 ఎకరంలో సేంద్రియ ఎరువులు వాడి పంటలు పండించండి. మీరైనా బలమే తిండి తినండి. మీ పిల్లలు, మీరు, మీ బావమరిది, మీ అల్లుళ్ళు కనీసం వాళ్ళకన్నా మంచి బియ్యం పంపించండి. ఆరోగ్యప్రదమైనటువంటి కొంతమంది అని ఉంటారు కదా, అలాంటి ప్రయత్నం చేయండి. లేదా మీరు సేంద్రియ ఎరువులు వాడి విషయాన్ని పెట్టి 50 సంవత్సరాల తర్వాత ఇప్పటికే సనాతన ధర్మంలో జనాభా తగ్గిపోవడానికి దగ్గరగా ఉన్నాము, అనవసరపు మరకల యొక్క ప్రాబల్యం పెరిగిపోతోంది, దుష్టుల యొక్క ప్రాబల్యం పెరిగిపోతోంది, అన్య మతాల వాళ్ళ ప్రాబల్యం పెరిగిపోతోంది, నష్టం వస్తున్న సమస్యలో ఇది కొత్త సమస్యగా తయారవబోతోంది. కాబట్టి మీరు రైతులు కనీసం మీరు మీ వరకైనా సరే మంచి అంటే ఆరోగ్యవంతమైనటువంటి పంటను పండించుకొని ఆరోగ్యంగా ఉండండి. ఎందుకంటే వేరే చెప్పేది ఏం లేదు కదా. ఏదేమైనా రైతులకి ఈ మాసంలో 2వ వారంలో బాగాలేదు, కానీ మిగిలిన వారాల్లో మీకు అనుకూలంగా శుభయోగాలు ఉన్నాయి. మంచి పంట పండే అవకాశం, పూలు పడుగుల పండే లాభాలు ఉన్నాయి. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కూడా యావరేజ్గా కొంత ఉంటూ 3వ వారంలో మంచి లాభాలు పొందుకుంటూ 4వ వారంలో సామాన్య ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది. లాటరీలో జూదం మాత్రం 2వ వారంలో అనుకూలంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం లాభాలు. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్లే అవకాశం కనబడుతోంది. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు ఖచ్చితంగా వెళ్తుంది. 3వ వారంలో నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో హైక్ రావడం, సంస్థ నుంచి సంస్థలోకి మారడం, మంచి ప్రశాంతమైన జీవనం, ఆర్థిక లాభం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, డబుల్ ప్రమోషన్ పొందుకోవడం లాంటివి తప్పకుండా మీకు అనుకూలంగా కనబడుతున్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చేటువంటి అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. కానీ 2వ వారంలో మధ్యవర్తిత్వం చేయడం కూడా ఉంది, జాగ్రత్త. అనుకూల సమస్యలు కూడా 2వ వారంలో వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ధైర్యము, స్థైర్యము, కోర్టు వివాదాల సమస్య పోవడం. 2వ వారం నిజంగా మీకు కొన్ని విషయాల్లో తీవ్రమైన ఇబ్బందులున్నా కొన్ని బంధాలు తెంచుకోవడం మంచిది. 2వ వారంలో అంటే పనికి మాలిన వాళ్ళతో, కొన్ని దుష్టులతో పరిచయాలు తెగిపోవడం మంచిది. అంటే ఇక్కడ 2వ వారం చెప్తుంటే అనవసరమైన పరిచయాలు తెగిపోతున్నాయని చెప్తున్నాం, కానీ ఇక్కడ నేను చూసిన దాన్ని బట్టి చెడ్డవారి స్నేహాలు తెగిపోతాయి, అది మంచిదే. 3వ వారంలో మంచి వారితో స్నేహం ఏర్పడుతుంది, అది లాభం. అంటే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో కానీ, విదేశాల విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో కానీ అనుకూల ఫలితాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి సౌకర్యవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. ఈ మాసం మొత్తం కూడా మీకు అదృష్ట యోగం, ఆనంద యోగం, సుఖము, సంతోషము, సంపద పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.